హాయ్, దిస్ ఇస్ సింధు. సిక్స్త్ క్లాస్ జనరల్ సైన్స్ సెకండ్ లెసన్. ఫస్ట్ లెసన్ అయిపోయింది కదండి. ఇప్పుడు సెకండ్ లెసన్, పదార్థాలను సమూహాలుగా వర్గీకరించుట. ఇప్పుడు మనం లైన్ టు లైన్ ఫస్ట్ టైం చదివేటప్పుడు లైన్ టు లైన్ చదువుదామండి. నెక్స్ట్ వీడియో కూడా వస్తుంది ఇదే లెసన్ మీద. అదేంటంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే వస్తుంది. అలాగే 10 టైమ్స్ రివిజన్ వస్తుందండి ప్రతి లెసన్కి. ప్రతి లాస్ట్కి వచ్చేప్పటికి ఒక లెసన్ వచ్చి 5 to 10 minutes అయిపోయే విధంగా ఉంటుంది. ఫస్ట్ టైం అయితే చదివేటప్పుడు లైన్ టు లైన్, ఇందులో ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అంటూ ఏది ఉండదు. ప్రతి లైన్ టు లైన్ ఫస్ట్ చదివేటప్పుడు ఉంటుంది. రివిజన్ 10 టైమ్స్ చేసుకుంటూ పోయినప్పుడు ఒక లెసన్ వచ్చి 10 to 5 minutes అయిపోయే విధంగా ఉంటుందండి. ఇదైతే ఫస్ట్ టైం చదువుతున్నాం కనుక ప్రతి లైన్ టు లైన్ ఇది అవసరమైనది అనేది ఏది లేకుండా ప్రతిదీ చదువుకున్నాం. ఇక ఆలస్యం చేయకుండా మనం లెసన్లోకి వెళ్ళిపోదాం. 2.1 మన చుట్టూ ఉండే వస్తువులు. మన ఆహారం, దుస్తులు వివిధ రకాలుగా ఉండుటకు మనం చూస్తున్నాం. ఆహారం, దుస్తులు మాత్రమే కాకుండా ప్రతి చోట ఉండే వస్తువులన్నీ వివిధ రకాలుగా ఉంటాయి. మన చుట్టూ కుర్చీలు, ఎద్దుల బండి, సైకిలు, వంట పాత్రలు, పుస్తకాలు, బట్టలు, ఆట బొమ్మలు, నీరు, రాళ్ళు మరియు అనేక ఇతర వస్తువులను మనం చూస్తుంటాం. ఈ వస్తువులన్నీ భిన్న ఆకారాలు, రంగులు మరియు ఉపయోగాలను కలిగి ఉంటాయి. అంటే ప్రతి వస్తువు ఒకే ఆకారం, ఒకే రంగు, ఒకే రూపం ఉండాలని ఏం లేదు. ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క రూపం, ఒక్కొక్క రంగు, ఒక్కొక్క ఉపయోగిత విలువ అనేది ఉంటుందన్నమాట. అలాగే చుట్టూ పరిశీలించి గుండ్రని ఆకారంలో ఉన్న వస్తువులను గుర్తించండి. ఈ వస్తువుల జాబితాలో రబ్బరు బంతి, ఫుట్బాల్, గాజు గోళీ వంటివి ఉండవచ్చు. ఇవి గుండ్రంగా ఉండే వస్తువులు అన్నమాట. దాదాపు గుండ్రంగా ఉండే వస్తువులను కూడా ఇందులో చేర్చితే యాపిల్, కమలాఫలం, మట్టి కుండ వంటివి కూడా ఈ జాబితాలో చేరుతాయి అన్నమాట. ఇవి కూడా గుండ్రంగా. ఈ వస్తువుల నుంచి ఒక రకానికి చెందిన వాటిని ఒకవైపు అనేది చేర్చమనేసి అడుగుతున్నారు అన్నమాట. ఈ పిల్లల అవసరం, మనకైతే అంత ఇంపార్టెంట్ అయితే కాదు. ఒకవేళ మీరు ఇంకా బాగా తెలుసుకోవాలని అనుకుంటే కామెంట్లో ఏ వస్తువులు ఏ షేప్స్లో ఉంటాయి అనేది కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మనం ప్లాస్టిక్తో తయారు చేసిన వస్తువుల జాబితా తయారు చేయాలని అనుకుంటే బకెట్లు, లంచ్ బాక్సులు, ఆట బొమ్మలు, నీటి పాత్రలు, పైపులు మరియు ఇలాంటి పలు వస్తువులు ఇందులో స్థానాన్ని పొందుతాయి. అంటే ప్లాస్టిక్తో చేసిన వస్తువుల గురించి చెప్తున్నారు. ఇక్కడ ప్లాస్టిక్తో చేసినవి బకెట్లు మన ఇంట్లో ఉంటాయి కదండి. లంచ్ బాక్స్లు కూడా ఇప్పుడు ప్లాస్టిక్లలో వస్తుంది. కానీ ప్లాస్టిక్ లంచ్ బాక్స్గా యూజ్ చేయడం అంత మంచిదైతే కాదు. ఆట బొమ్మలు, నీటి పాత్రలు, పైపులు మరియు ఇలాంటి పలు వస్తువులు రకరకాలు. ఇప్పుడు ప్లాస్టిక్ అంటూ లేని ఏ వస్తువు లేదండి. ప్రతి దాంట్లో ప్లాస్టిక్ ఉంటుంది. ప్లాస్టిక్లో అన్ని రకాల డిజైన్స్లో ప్రతి ఒక్క వస్తువు వస్తుంది. పదార్థాలను వర్గీకరించడానికి పలు మార్గాలు ఉన్నాయి. పై ఉదాహరణలో మన వస్తువులను వాటి ఆకారాలను బట్టి, అవి తయారైన పదార్థాలను బట్టి సమూహాలుగా వర్గీకరించడం జరిగింది. అంటే ఏదైనా ఒక వస్తువును అది ఏ పదార్థంతో అయితే తయారైందో ఆ వస్తువుని, లేకపోతే ఒక ఆకారాన్ని బట్టి కానీ వస్తువుని తయారు చేసాం. ఇక్కడ బొమ్మ రూపంలో చూసాం కదా, అదనమాట. మన చుట్టూ ఉండే పదార్థాలన్నీ ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ పదార్థాలతో కానీ తయారు చేయబడ్డాయి. మన దగ్గర ఉన్న ఏ వస్తువు అయినా ఇది ఒకే పదార్థంతో తయారైనది అయితే కాదు. ఒకటి కానీ అంతకంటే ఎక్కువ పదార్థాలతో కానీ తయారు చేయబడ్డాయి. ఇప్పుడు టీవీ చూసాం అనుకోండి, టీవీలో ప్లాస్టిక్ ఉంటుంది, గ్లాస్ కూడా ఉంటుంది. అలా ఒక్కొక్క దాంట్లో కొన్ని మన చైర్స్, ఇంట్లో ప్లాస్టిక్ చైర్స్, అది కేవలం ఓన్లీ ప్లాస్టిక్తోనే తయారై ఉంటుంది. అలాగే ఇప్పుడు మన వంట పాత్రలు చూస్తాం. వంట పాత్రల్లో అందులో మెటల్ ఉంటుంది. మెటల్ పైన కోటింగ్, అలాగే దాని హ్యాండిల్ ఉంటుంది కదండి, అది ప్లాస్టిక్ అనమాట. అది ఏ ప్లాస్టిక్ అనేది మనకి నెక్స్ట్ లెసన్లో వస్తుంది.
ఆ ప్లాస్టిక్ పేరు ఐ మీన్ థర్మల్ సెట్టింగ్ ప్లాస్టిక్ అనుకుంటా. మన పెళ్ళిళ్ళకు వాడతాం కదా! అదనమాట. పదార్థాలు పదార్థాలు గాజు పదార్థాలు సారీ పదార్థాలు గాజు, లోహం, మెటల్, ప్లాస్టిక్, కలప, చెక్క, పత్తి, నూలు, కాగితం, మట్టి కావచ్చు. పదార్థాలు ఏంటంటంట గాజు, లోహం అంటే మెటల్, ప్లాస్టిక్, కలప, చెక్క, పత్తి అంటే నూలు, కాగితం, మట్టి కావచ్చు. వీటితో తయారు చేసిందే ఉంటుందండి మ్యాక్సిమం. పదార్థాలను పదార్థాలకు సంబంధించి మరిన్ని ఉదాహరణలు మీరు ఆలోచించండి. కొన్ని ఇవి కాకుండా మరి ఏ వస్తువులతో పదార్థాలతో వస్తువులను తయారు చేస్తారో మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మన చుట్టూ ఉన్న పరిసరాల నుండి సాధ్యమైనన్ని ఎక్కువ వస్తువులను సేకరిద్దాం. మనమందరం కొన్ని రోజువారీ వస్తువులను మన ఇంటి నుండి సేకరించవచ్చు. మరికొన్ని వస్తువులను తరగతి గది నుండి లేదా గది బయట నుండి కానీ సేకరించవచ్చు. కొన్ని తరగతి గదిలోనే ఉంటాయి. కొన్ని బయట నుంచి కూడా సేకరించేవి ఉంటాయన్నమాట. మనం సేకరించిన వాటిలో ఏమేమి ఉంటాయి? చాక్ పీస్, పెన్సిల్, నోటు పుస్తకం, రబ్బర్, డస్టర్, సుత్తి, మేకు, సబ్బు, చక్రం యొక్క ఊచ, బ్యాట్, అగ్గిపెట్టె, ఉప్పు, బంగాళదుంప తరగతి గదిలో తీసుకురాలేని వస్తువులను కూడా మనం పొందుపరచవచ్చు. అన్ని వస్తువులు మనం తీసుకురాలేమండి. కొన్ని వస్తువులనైతే తీసుకురాగలం, కొన్ని వస్తువులనైతే తీసుకురాలేము. కానీ వాటి పేర్లను రాయొచ్చనమాట. ఉదాహరణకు గోడ, చెట్లు, తలుపులు, ట్రాక్టర్, రోడ్లు అనమాట. వీటి యొక్క పేర్లు మాత్రమే రాయగలం కానీ తరగతి గది లోపలికి వీటిని తీసుకురాలేము. ఎందుకంటే వీటి ఆకారం చాలా పెద్దగా ఉంటుందన్నమాట. సేకరించిన వస్తువుల నుండి కాగితం లేదా కలపతో తయారైన వాటిని వేరు చేయండి. ఈ విధంగా వస్తువులన్నింటినీ మనం 2 సమూహాలుగా విభజించవచ్చు. ఒక సమూహంలో కాగితం లేదా కలపతో తయారైన వస్తువులు ఉండగా, మరొక సమూహంలో ఈ పదార్థాలతో తయారు కాని వస్తువులు ఉంటాయి. అంటే ఒక సమూహంలో మనం ఏ పదార్థాలు అయితే ఎంచుకుంటామో ఆ పదార్థాలతో తయారైన వస్తువులు, మరొక సమూహంలో ఆ పదార్థాలతో తయారు కాని వస్తువులై ఉంటాయన్నమాట. అదేవిధంగా మనం ఆహారం తయారీలో వాడే వస్తువులను కూడా వేయవచ్చు. అదేవిధంగా మనం ఆహారం వండేటప్పుడు కొన్ని రకాల దినుసులని కారం, ఉప్పు, పసుపు అనేటివి వాడతాం కదండీ! అవి కూడా కావచ్చనమాట. సేకరించిన అన్ని వస్తువులను క్రమ పద్ధతిలో అంటే పట్టిక 1, 2లో పొందుపరచండి. ప్రతి వస్తువు ఏ పదార్థంతో తయారయిందో గుర్తించే ప్రయత్నం చేయండి. సాధ్యమైనన్ని ఎక్కువ వస్తువుల గురించి సమాచారం సేకరించి పెద్ద పట్టిక తయారు చేయడం సరదాగా ఉంటుంది కదూ! అంటే మనం ఎంత ఎక్కువ విషయాన్ని అయితే గ్యాదర్ చేయగలుగుతామో అంత యొక్క నాలెడ్జ్‌ని మనం పెంచుకోగలుగుతాం. ఆ విషయం పట్ల మనకి అవగాహన అనేది పూర్తి స్థాయిలో ఏర్పడుతుందన్నమాట. వీటిలో కొన్ని వస్తువులు ఏ పదార్థాలతో తయారయ్యాయో గుర్తించడం కష్టంగా ఉండవచ్చు. ఇలాంటి సందర్భంలో ఈ పదార్థాలను సేకరించేందుకు మీ మిత్రులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులతో చర్చించండి. అంటే చిన్నపిల్లలకి ప్రతి వస్తువు దేనితో తయారైంది అనేసి తెలియకపోవచ్చు. దాన్ని పెద్దలను అడిగి లేకపోతే ఉపాధ్యాయులను అడిగి, తల్లిదండ్రులను అడిగి తెలుసుకోమనేసి పిల్లలకైతే చెప్తున్నారు. మనకైతే ఇది కాదు. ఈ పట్టిక ఒకసారి చూద్దాం. 2.1 వస్తువులు మరియు అవి తయారైన పదార్థాలు. పళ్ళెం. పళ్ళెం అంటే స్టీల్‌తో ఉంటాయి. స్టీల్ ప్లేట్లుంటాయి, గాజు ప్లేట్లుంటాయి, ప్లాస్టిక్ ప్లేట్లుంటాయి. ఏదైనా ఇతర పదార్థాలయి కూడా ఉంటాయి. మనం ఇంకా విస్తరలనేసి అంటాం. ప్లేట్ కిందకి రావులే గానీ భోంచేయడానికి ఆహ్, భోజనం చేయడానికే తయారు చేయబడినవి. పెన్నులు ప్లాస్టిక్, లోహం. ప్లాస్టిక్ పెన్స్ 3 రూపీస్ పెన్స్ ఉంటాయి కదండీ! అలాగే లోహం మెటల్ పెన్స్ కూడా ఉంటాయి. అలాంటి మరికొన్ని ఈ రెండిట్లో మనల్ని ఫిల్ చేయమన్నారు. మీరైతే దీన్ని ఫిల్ చేయడానికి ట్రై చేయండి. ఇవి కాకుండా ఇంకా ఇంకోటి చెప్పాలంటే పేపర్ పెన్స్ కూడా వస్తున్నాయండి. మీరు గమనించగలరా? పేపర్ పెన్స్ అందులో ఆ పెన్‌లో ఒక సీడ్ కూడా వేసి
సేల్ చేస్తున్నారనమాట. అంటే మెటలు ప్లాస్టిక్ అనేది భూమిలో ఇంకా అది అబ్జర్వ్ కాదు కనుక పేపర్‌ని వాడితే పర్యావరణానికి ఎటువంటి హాని ఈకో ఫ్రెండ్లీ అనమాట. అందులో ఒక సీడ్ కూడా వేస్తున్నారు. దానివల్ల ఏంటంటే, ఆ పెన్ను వాడి పడేసిన తర్వాత అందులో ఉన్న సీడ్ భూమిలోకి వెళ్ళి అది మొక్కగా వస్తుందనమాట. అలాంటిది ఇంకోటి మీరు ఆహ్, ఆహ్, ఈ యొక్క సమాచారాన్ని సేకరించి కామెంట్ చేయగలరు తప్పకుండా. ఇలా కామెంట్లు చేయడం వలన మీకు నాలెడ్జ్ పెరుగుతుంది. అలాగే లెసన్ పట్ల ఇంట్రెస్ట్ పెరుగుతుంది. నేర్చుకోవాలనే ఆసక్తితో మన యొక్క నాలెడ్జ్‌ని పెంచుకొని విషయాన్ని బాగా గుర్తుంచుకునే అవకాశం ఉంటుందనమాట. దీన్ని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. కామెంట్ తప్పకుండా చేయండి. పట్టిక 2.2లో కొన్ని సాధారణ పదార్థాలు ఇవ్వబడ్డాయి. మీకు తెలిసిన మరికొన్ని పదార్థాలను కూడా ఈ పట్టిక నిలువ వరుస 1లో చేర్చవచ్చు. ఇప్పుడు నిత్య జీవితంలో మీకు తెలిసిన వస్తువుల గురించి ఆలోచించి అవి ముఖ్యంగా వేటితో ఏ పదార్థాలచే తయారయ్యాయో పట్టికల్లో నిలువ వరుస 2లో చేర్చండి. ఇక్కడ ప్రతీదీ లైన్ టు లైన్ చెప్తున్నానండి. ఎందుకంటే ఏది ఇంపార్టెంట్, ఏది అన్‌ఇంపార్టెంట్ అనేది మనం డిసైడ్ చేయలేము కనుక. లాస్ట్ డీఎస్‌ని చూసారు కదా! అందుకే ఫస్ట్ టైమ్ అయితే రీడింగ్ చేసేటప్పుడు ప్రతి లైన్ టు లైన్ చదువుతున్నాను. అలాగే 10 టైమ్స్ వస్తదండి. ప్రతి వీడియో, ప్రతి లెసన్ 10 టైమ్స్. అలా ఒక్కొక్క టైమ్ పెంచుకుంటూ పోయే కొద్దీ టైం అనేది తగ్గుతుందనమాట. లాస్ట్ 10థ్ టైమ్ వీడియో అనేది 10-5 మినిట్స్‌లో ఒక లెసన్ అయిపోయే విధంగా, 1 అవర్‌లో టెక్స్ట్ బుక్ మొత్తం అయిపోయే విధంగా కంప్లీట్ రివిజన్ చేసేంత వరకు ప్రతీదీ క్లాస్‌లో వస్తూనే ఉంటాయి. మీరు ఇంట్రెస్ట్ కలిగిన వారు వీటిని చూడవచ్చనమాట వీడియోస్‌ని. ఒకటి కన్నా ఎక్కువ వస్తువుల తయారీకి ఉపయోగించగల పదార్థాలను మనం కనుగొనగలమా అనే బోజో తెలుసుకోవాలనుకుంటున్నాడు. అంటే ఒకటి కన్నా ఎక్కువ వస్తువుల తయారీకి ఉపయోగించగల వస్తువులను మనం కనుగొనగలమా అని బోజో అయితే ప్రశ్నిస్తున్నాడు. ఇలాంటి ప్రశ్నల మీదే మనకి ప్రశ్నలు ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉంటుందండి. వీటిని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇందులోంచి కూడా డౌట్ క్రియేట్ అవుతుంది కదా ఇక్కడ. ఈ డౌట్‌లోంచి కూడా క్వెషన్‌ని ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. మనకి ఏది అన్‌ఇంపార్టెంట్ అయితే కాదు. టెక్స్ట్ బుక్ అనేది ఏ టు జెడ్ రావాలి మనకి. 2.2 ఒకే పదార్థంతో తయారైన వివిధ రకాల వస్తువులు. పదార్థం. ఈ పదార్థాలచే నిర్మితమైన వస్తువులు. చెక్క. చెక్కతో ఏమేమి చేస్తామండి? కుర్చీ, బల్ల, నాగలి, ఎద్దుల బండి మరియు దాని చక్రాలన్నమాట. కాగితం. పుస్తకాలు, నోటు పుస్తకాలు, వార్తాపత్రికలు, ఆట బొమ్మలు, క్యాలెండర్లు, పెన్స్ కూడా యాడ్ చేసుకోండి. అంటే మనకి ఇంకా మంచిగా అవగాహన అవ్వడానికి మాత్రమే కేవలం. తోలుతో చేసేవి బెల్ట్లు, బ్యాగ్స్ కూడా చేస్తున్నారండి ఇప్పుడు. షూస్. ప్లాస్టిక్‌తో లేని వస్తువు అనేది లేదు. ఇన్ఫినిటీ ప్రతీది అనంతం ఏదైనా చేయొచ్చండి. నూలు బట్టలు ఇలా సమ్ ఎక్సెట్రా. ఈ పట్టిక నుండి మనం ఏం తెలుసుకున్నాం? మొదట మనం వస్తువులను విభిన్న పద్ధతుల్లో వర్గీకరించాం. అంటే ఫస్ట్ మనం ఒక వస్తువుతో లేదా ఒకే లోహంతో తయారైనవి పదార్థాలను లేకపోతే ఒకే ఆకారానికి చెందిన పదార్థాలను అనే వాటిని మనం సమూహాలుగా వర్గీకరించామన్నమాట. తర్వాత మన చుట్టూ ఉండే వస్తువులను వేరు వేరు పదార్థాలచే తయారయ్యాయని తెలుసుకున్నాం. అంటే ప్రతి వస్తువు ఒకే పదార్థంతో కాదు వేరు వేరు పదార్థాలతో తయారయ్యాయని తెలుసుకున్నాం. కొన్ని సమయాల్లో ఒక వస్తువు ఒకే పదార్థంచే తయారై ఉండవచ్చు. కొన్ని వస్తువులు ఒకే పదార్థంచే తయారై ఉండవచ్చు. ఇప్పుడు ప్లాస్టిక్ చైర్ కావచ్చు, తలుపులు కావచ్చు. తలుపు అనేది చెక్కతోనే తయారవుతుంది కేవలం. చైర్ అనేది కేవలం ప్లాస్టిక్‌తోనే తయారై ఉంటుంది. లేక అనేక పదార్థాలతో తయారై ఉండవచ్చు. అంటే సమ్ ఎగ్జాంపుల్ ఏమని చెప్పవచ్చు? ఆహ్, ప్లా హ్మ్. గ్యాస్ స్టవ్ అని చెప్పొచ్చు. గ్యాస్ స్టవ్ అనే దాంట్లో ప్లాస్టిక్ ఉంటుంది, స్టీల్ కూడా ఉంటుందన్నమాట. అలాగే ఒక పదార్థాన్ని వివిధ రకాల వస్తువు తయారీలో వాడి ఉండవచ్చు. అలాగే ఒక పదార్థాన్ని
వివిధ రకాల వస్తువుల తయారీలో వాడి ఉండవచ్చు. అంటే ఒక పదార్థాన్ని ఒకే వస్తువు తయారు చేయడానికి వాడాలనేసి ఏం లేదు. ఒకే పదార్థాన్ని అనేక ఇతరితర వస్తువులను తయారు చేయడానికి కూడా వాడవచ్చనమాట. ఒక వస్తువు తయారీకి ఏ పదార్థం వాడాలో అది నిర్ణయిస్తుంది. అంటే మనం ఏ వస్తువునైతే తయారు చేయగలగాలని అనేసి అనుకుంటామో దాని యొక్క కెపాసిటీని బట్టి మనం ఒక వస్తువుని తయారు చేయగలుగుతాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూద్దాం. మనం వివిధ రకాల పదార్థాల గురించి మరింత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పటి వరకు మనం తెలుసుకున్న దానికంటే మరింత లోతుగా ఒక విషయాన్ని గురించి మనం తెలుసుకోవాలనేసి ఇచ్చారనమాట ఇక్కడ. అదేంటో చూద్దాం. పదార్థాల ధర్మాలు చూద్దాం. పాత్రలను గుడ్డ ముక్కతో ఎప్పుడు తయారు చేయకపోవడం మీకు ఆశ్చర్యం కలిగించిందా? ఒక పాత్రను ఎక్కడైనా మనం గుడ్డ ముక్కతో తయారు చేయగలమా అండి? కామెంట్ చేయండి. అలాగే మనం సాధారణంగా ద్రవ పదార్థాలను నిల్వ చేయడానికి పాత్రలను ఉపయోగిస్తామనే విషయాన్ని గమనించండి. ద్రవ పదార్థాలకు మనం కేవలం పాత్రలను మాత్రమే, గట్టి పాత్రలను మాత్రమే ఉపయోగిస్తాం. అదే గుడ్డ ముక్కల ద్రవ పదార్థాలని మనమైతే నిల్వ చేయగలుగుతామా? చేయలేము. గుడ్డతో పాత్రను తయారు చేయడం అంటే చాలా తెలివి తక్కువగా ఉంటుంది. గుడ్డలో ఎక్కడైనా యొక్క లిక్విడ్స్ని మనం ఉంచగలుగుతామండి. మనం ఎంత ట్రై చేసినప్పటికీ, ఎంత మందంగా మనం కింద గుడ్డ ముక్కల్ని పేర్చినప్పటికీ అది లిక్విడ్స్ అనేవి మనం నిల్వ ఉంచలేమన్నమాట. గాజును తయారు చేయుటకు మనకు కావాల్సినది గాజు, ప్లాస్టిక్, లోహం లేదా నీటిని నిల్వ చేయగలిగినటువంటి పదార్థం. నీటిని నిల్వ చేయగలిగినటువంటి పదార్థం ఏదైనా కావచ్చు అన్నమాట. అలాగే వంట పాత్రల కోసం కాగితం వంటి పదార్థాలను వాడటం తెలివి తక్కువతనమే అవుతుంది. అంటే వంటల కోసం కాగితాన్ని వాడగలుగుతామా? కాగితాన్ని వాడితే అది కాలిపోతుందనమాట. దాంతో వంట ఎలా చేయగలం? అదనమాట. ఒక వస్తువు తయారీకి మనం ఎంపిక చేసుకునే పదార్థం దాని ధర్మంపై ఆధారపడి ఉంటుందని మనం గమనిస్తాం. ఒక వస్తువుని తయారు చేయడానికి ఏ పదార్థం కావాలి అనేది ఆ యొక్క వస్తువు యొక్క ధర్మంపై ఆధారపడి ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ పిక్చర్లో ఇచ్చారు. గుడ్డ పాత్రను ఉపయోగించు. గుడ్డ పాత్రలో నీటిని అమ్మాయి నిల్వ చేయాలనుకుంటుంది. కానీ నిల్వ ఆగుతాయా? ఇలాగా కిందకి పోతాయి అన్నమాట. గుడ్డలో మనం లిక్విడ్స్ని నిల్వ ఉంచలేమన్నమాట. అలాగే ఆ వస్తువును ఎందుకు ఉపయోగిస్తాం అనే అంశంపై కూడా ఆధారపడుతుంది. ఒక పదార్థంతో వస్తువును తయారు చేయడం అనేది ఆ వస్తువు ఎందుకు ఉపయోగిస్తాం అనే దానిపై కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. కావున పదార్థాలు ఉపయోగాలను బట్టి వాటి ముఖ్య ధర్మాలు ఏవి? కొన్ని ధర్మాలను ఇక్కడ చర్చించడం జరిగింది. కొన్ని ధర్మాలు ఏంటో చూద్దాము. రూపం. పదార్థాలు సాధారణంగా ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. చెక్క కన్నా ఇనుము చాలా భిన్నంగా ఉంటుంది. అవును కదండి! చెక్క కన్నా ఇనుము అనేది చాలా గట్టిగాను ఉంటుంది. ఇనుము కంటే రాగి, అల్యూమినియం భిన్నంగా ఉంటాయి. ఇనుము కంటే రాగి, అల్యూమినియం ఇంకా భిన్నంగా ఉంటాయన్నమాట. అదే సమయంలో ఇనుము, రాగి మరియు అల్యూమినియంలో చెక్కకు లేని కొన్ని పోలికలు ఉండవచ్చు. చెక్కకు లేని కొన్ని పోలికలు అనేవి ఇనుము, రాగి, అల్యూమినియంలో ఉంటుంది. ఈ చెక్క అనేది కొన్ని రోజులకి పుచ్చి పడుతుందండి. కానీ ఇనుము, రాగి, అల్యూమినియం వస్తువులకైతే పుచ్చు పట్టే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఇనుము అనేది గాలికి, తేమకి చర్య జరిపి తుప్పు పడుతుంది. కానీ ఈ చెక్క అనేది గాలికి తుప్పు పట్టలేదన్నమాట. చెదలైతే పడుతుంది చెక్క అనేది. ఇనుముకైతే చెదలు పట్టడం అలాంటివి ఏమి జరగదు. వివిధ పదార్థాల యొక్క చిన్న ముక్కలను సేకరించండి. కాగితం, అట్ట, చెక్క, రాగి తీగ, అల్యూమినియం ముక్క, సుత ముక్క మొదలైనవి. వీటిలో ఏదైనా మెరుస్తున్నాయా?
మెరిసే పదార్థాలను ఒక సమూహంగా వేరు చేయండి. అంటే వీటిలో ఇచ్చిన వస్తువుల్లో మెరిసే పదార్థాలను ఒక సమూహంగా వేరు చేయమనేసి అడుగుతున్నారనమాట. ఇప్పుడు మీ ఉపాధ్యాయుడు ఒక్కో పదార్థాన్ని మధ్యలోకి 2 ముక్కలుగా కోసినప్పుడు కొత్తగా కోయబడిన తలాన్ని పరిశీలించండి. అప్పుడే కొత్తగా కోసిన ఏదైనా ఒక వస్తువుని అప్పుడే కొత్తగా 2 ముక్కలు చేసిన వస్తువు యొక్క తలాన్ని అంటే అంచుని పరిశీలించండి. ఏమి గమనించారు? వీటిలో కొన్ని పదార్థాలు అప్పుడే కోసిన కొన వద్ద మెరుస్తూ ఉన్నాయా? ఈ వస్తువులను కూడా మెరిసే పదార్థాల సమూహంలోకి చేర్చండి. అంటే ఇప్పుడు ఇనుము తుప్పు పట్టినప్పుడు అది మెరుస్తదండి? మెరవదు. దాన్ని కోసినప్పుడు దాని అంచులు మెరుస్తాయి. ఆ మెరిసే పదార్థాలను కూడా మెరిసే పదార్థాల జాబితాలో చేర్చమనేసి అడుగుతున్నారనమాట. అదెలాగో చూద్దాం. ఇలాంటి మెరుపు లేక ద్యుతిని ఇతర పదార్థాలతో గమనించారా? వీటిని మీకు వీలైన విధంగా కోయండి. తరగతిలో వీలైనన్ని ఎక్కువ పదార్థాలతో పలుమార్లు చేసి ద్యుతి కలిగినవి మరియు ద్యుతి లేనివిగా వర్గీకరించండి. కోయడానికి బదులు మీరు పదార్థ తలాన్ని గరుకు కాగితంతో రుద్ది కూడా అది ద్యుతిని కలిగి ఉందో లేదో పరిశీలించవచ్చు. అంటే వస్తువు యొక్క పదార్థం యొక్క ధర్మాన్ని కనుగొనడానికి ఆ వస్తువును తప్పనిసరిగా కోయవలసిన అవసరమే లేదండి. దాన్ని రుద్దడం ద్వారా కూడా ద్యుతి ఉందో లేదో మనం పరిశీలించవచ్చనమాట. దాని మీద ఉన్న తుప్పు పోతే అది మెరుపు గుణాన్ని మళ్ళీ తిరిగి పొందుకుంటుందనమాట. ఇక్కడ చూడండి, దీన్ని కోయడం ద్వారా ఈ యొక్క అంచు మెరుస్తుంది. దీని ద్వారా ఇది లోహమా కాదా అనేసి తెలుసుకోవచ్చనమాట. అది కొత్తగా కోయబడిన ఒక పదార్థం అనమాట. ఇక్కడ టైం ఎక్కువ అవుతుందని ఏం కంగారు పడొద్దండి. టైం ఎక్కువైనా మనం లెసన్ అయితే పర్ఫెక్ట్‌గా నేర్చుకుందాం. లాస్ట్‌లో నేను చెప్తున్నాను కదా! లాస్ట్ రివిజన్‌కి వచ్చే టైంకి 5-10 మినిట్స్‌లో అయితే లెసన్ కంప్లీట్ అయ్యే విధంగా నేనైతే చెప్పగలుగుతాను. ఇప్పుడైతే ప్రతి లైన్ టు లైన్ ఫస్ట్ టైం వాళ్ళైతే లైన్ టు లైన్ చూడండి అనమాట. లైన్ టు లైన్ చదవండి. ఇలాంటి ద్యుతిని కలిగి ఉన్నవి సాధారణంగా లోహాలు, ఇనుము, రాగి, అల్యూమినియం మరియు బంగారం. లోహాలకు ఉదాహరణ ఏంటి? ఇనుము, రాగి, అల్యూమినియం, బంగారం. ఇవి కొన్ని ఉదాహరణలు. ఇవే కాదండి, మరి కొన్ని లోహాలు కూడా ఉంటాయన్నమాట. కొన్ని లోహాలు తరచూ వాటిలో గాలి, తేమల చర్య వలన తమ ద్యుతిని కోల్పోతాయి, కాంతిహీనంగా కనిపిస్తాయి. కావున లోహాలు కొత్తగా కోయబడిన కొన వద్ద మాత్రమే లోహ ద్యుతిని గమనించవచ్చు. కొన్ని వస్తువులు అయితే తుప్పు పడతాయి అన్నమాట. వాటిని కోయడం ద్వారా మాత్రమే అవి ద్యుతిని కలిగి ఉన్నాయో లేదో మనం గమనించవచ్చు. మీరు కమ్మరి లేదా వర్క్షాప్ని సందర్శిస్తే కొత్తగా ముక్కలుగా చేసిన లోహ కడ్డీలను వెతికి వాటి తలాలు ద్యుతిని కలిగి ఉన్నాయా అని గమనించవచ్చు అన్నమాట. గట్టిదనం. వివిధ పదార్థాలను మీ చేతితో నొక్కినప్పుడు కొన్నింటిని సంపీడనం అంటే పరిమాణం చిన్నదిగా చెందించడం కష్టంగాను, మరికొన్నింటిని సంపీడనం చెందించడం సులభంగాను ఉంటుంది. ఒక లోహపు తాళం చెవి తీసుకుని దానితో చెక్క ఉపరితలాన్ని అల్యూమినియం, రాయి, మేకు, కొవ్వొత్తి, సుద్దముక్క మరి ఏ ఇతర పదార్థాన్నైనా గీకండి. కొన్ని పదార్థాలను సులువుగా గీకవచ్చు, కొన్నింటిని గీకలేము. ఏ పదార్థాన్ని అయితే సులువుగా గీకగలుగుతున్నామో లేక సంపీడనం చెందించగలుగుతున్నామో వాటినే మెత్తని పదార్థాలు అని, సంపీడనం చెందించలేని, గీకలేని వాటిని దృఢమైన పదార్థాలు అని అంటాం. ఉదాహరణకు దూది లేదా స్పాంజి మెత్తనివి, ఇనుము దృఢమైనది. రూపంలో పదార్థాలు ద్యుతి, గట్టిదనం, గరుకుదనం లేదా నునుపుదనం వంటి భిన్న ధర్మాలను కలిగి ఉండవచ్చు. పదార్థ రూపాన్ని వివరించగల ఇతర ధర్మాల గురించి మీరు ఆలోచించగలరా? కరిగేవి లేదా కరగనివి.
చక్కెర, ఉప్పు, సుద్దముక్క పొడి, ఇసుక, రంపపు పొట్టు వంటి కొన్ని ఘన పదార్థాలను సేకరించండి. 5 గ్లాసులు లేదా బీకర్లు తీసుకోండి. వీటన్నింటినీ 2 వంతులు నీ నీటితో నింపండి. మొదటి గ్లాసుకు కొద్దిగా చెంచా నిండా చక్కెరను కలపండి. రెండవ దానికి ఉప్పు. ఇలా వరుసగా మిగిలిన పదార్థాలను ఇతర గ్లాసులలో నింపండి. వీటన్నింటినీ ఒక చెంచాతో బాగా కలియబెట్టండి. కొద్ది నిమిషాలు వేచి చూడండి. నీటిని కలిపిన పదార్థాలు ఏమయ్యాయో పరిశీలించండి. పటం 2.4 మీ పరిశీలన పట్టిక 2.3లో చూపిన విధంగా నమోదు చేయండి అన్నమాట. పిల్లలు నమోదు చేస్తారా? ఇందులో పదార్థం కరగలేదండి. ఇందులో అయితే పదార్థం కరిగిందనమాట. ఇది ఏది అదృశ్యమైనది, ఏది అవలేదు అనేసి అడుగుతున్నారు. పట్టిక 2.3 వివిధ ఘన పదార్థాలను నీటిలో కలుపుట అన్నమాట. పదార్థం ఉప్పు నీటిలో అదృశ్యం అవ్వనిది. ఉప్పు నీటిలో పూర్తిగా అదృశ్యమైంది. పంచదార కూడా అదృశ్యం అవుతుంది. ఇసుక అదృశ్యం కాదండి. శుద్ధ ముక్క పొడి అదృశ్యం అవుతుంది. రంపపు పొట్టు అదృశ్యం కాదనమాట. వీటి మీద కూడా బిట్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఇందులో ఏది కాదు, ఏది అదృశ్యమైంది, అదృశ్యం కానిది అనేసి అడిగే ఛాన్సెస్ ఉంటాయి ఆప్షన్స్లలో. ఎలిమినేషన్ మెథడ్లో ఒకసారి మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎందుకు అనేసి అయితే అనుకోవద్దు. కొన్ని పదార్థాల్లో నీటిలో పూర్తిగా అదృశ్యం అవ్వడాన్ని లేదా కరగడాన్ని మీరు గమనించవచ్చు. ఇలాంటి పదార్థాలను మనం నీటిలో కరిగే పదార్థాలు అంటాం. కొన్ని పదార్థాలు నీటిలో కరగవు, మరి ఎక్కువసేపు కలియబెట్టినప్పటికీ అదృశ్యం కావన్నమాట. వీటిని కరగని పదార్థాలు అనేసి అంటారు. నీటిలో అదృశ్యం కాని పదార్థాలను కరగని పదార్థాలు అంటారు. అదృశ్యమయ్యే వాటిని కరిగే పదార్థాలు అనేసి అంటారు. నీరు మన శరీరంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే అది అధిక సంఖ్యలో పదార్థాలను కలిగించుకోగలదు. ద్రవాలు నీటిలో కరుగుతాయా? కరుగుతాయండి. మన శరీరానికి నీరు అధిక మొత్తంలో అవసరం. ఎందుకంటే అది పదార్థాలను కరిగించుకోగలుగుతుంది అన్నమాట నీరు అనేది. కృత్యం 5. వెనిగర్, నిమ్మరసం, ఆవాల నూనె లేదా కొబ్బరి నూనె, కిరోసిన్ లేదా ఇతర ద్రవాలను సేకరించండి. ఒక గాజు పాత్రని తీసుకోండి. దానిని సగం వరకు నీటితో నింపండి. కొన్ని చెంచాల ద్రవాన్ని దీనికి కలిపి బాగా కలియబెట్టండి. 5 నిమిషాల పాటు దీనిని అలాగే ఉంచండి. ద్రవము నీటితో కలుస్తుందేమో పరిశీలించండి. మీకు అందుబాటులో ఉన్న పలు ఇతర ద్రవాలతో కూడా ఇలా మరలా చేయండి. మీ పరిశీలన పట్టిక 2.4ను నమోదు చేయండి. వెనిగర్ అనేది నీటిలో కరుగుతుందండి. నిమ్మరసం కరుగుతుంది. ఆవ నూనెలు అనేవి నీటిలో కరగవు. కొబ్బరి నూనె కూడా కరగదు. కిరోసిన్ కూడా కరగదు అన్నమాట. కొన్ని ద్రవాలు నీటిలో బాగా కలిసిపోతాయి, కొన్ని కలవవు అన్నమాట. కొన్ని కలిసిపోతాయి. ఇక్కడ నూనె చూడండి ఎలా తేలుతుందో. ఏదైతే వెనిగర్, నిమ్మరసం, కొబ్బరి నీళ్ళు అనేసి ఇందులో నీటిలో కరుగుతాయండి. కొబ్బరి నూనె, ఆవ నూనె పదార్థాలు అనేవి నీటిలో కరగవు అన్నమాట. కొన్ని ద్రవాలు నీటిలో పూర్తిగా కలిసిపోవడాన్ని మనం గమనిస్తాం. మరికొన్ని నీటిలో కలవకుండా కొద్దిసేపు పక్కన పెడితే ఒక పక్కకు పొరలాగా ఏర్పడతాయి అన్నమాట. ఇప్పుడు మనం చూసాం కదా నూనె ఎలా తేలుతుందో. మన వాటర్లో ఏమన్నా నూనె చుక్కలు పడినా కూడా అవి పైకి తేలుతూనే ఉంటుంది, కానీ నీటిలో అయితే కరగవు అన్నమాట. మనం కృత్యం 5లో ఉపయోగించిన ద్రవాలను నీరు కాకుండా మరో ద్రవంలో కరుగుతాయేమో పరిశీలించమని బోజో సూచిస్తున్నాడు. వాయువులు కూడా నీటిలో కరుగుతాయేమో తెలుసుకోవాలని పహేలికి కుతూహలంగా ఉంటుంది. వాయువులు అంటే గాలి, ఈ కూడా నీటిలో కరుగుతాయేమో ఒకసారి చూద్దాం. కొన్ని వాయువులు నీటిలో కరుగుతాయి, మరి కొన్ని కరగవు. అవి ఏంటో చూద్దాం.
సాధారణంగా నీటిలో కొద్ది మోతాదులో కొన్ని వాయువులు కరిగి ఉంటాయి. ఉదాహరణకు నీటిలో కరిగి ఉన్న వాయువు ఆక్సిజన్ వాయువు. నీటిలో జలచరాలు మరియు మొక్కల మనుగడకు చాలా ముఖ్యమైనది. అవును కదండి! నీటిలో ఆక్సిజన్ అనేది కరిగి ఉంటుంది. ఇప్పుడు మనమైతే భూమి పైన ఉన్నాం కనుక ఆక్సిజన్ అయితే నోటి ద్వారా పీల్చుకోగలుగుతాం గాలి ద్వారా. మరి నీటిలో ఉన్న జంతువులు ఆక్సిజన్ ఎలా పీల్చుకుంటాయంటే నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ ద్వారా జంతువులు మొక్కలు అనేవి ఆక్సిజన్ని పీల్చుకుంటాయి అన్నమాట. అంటే నీటిలో ఆక్సిజన్ అనేది కూడా కరుగుతుందన్నమాట. వస్తువులు నీటిలో తేలుతాయి లేదా మునిగిపోతాయి. వస్తువులు నీటిలో తేలుతాయి లేదా మునిగిపోతాయి. కృత్యం చూద్దాం. కృత్యం 4 నిర్వహించినప్పుడు నీటిలో కరగని ఘన పదార్థాలు నీటి నుండి వేరుపడుటను మీరు గమనించి ఉంటారు. నీటి నుంచి వేరుపడుటను మీరు గమనించి ఉంటారు. అలాగే కృత్యం 5లో ద్రవాల విషయంలోనూ అదే గమనించి ఉంటారు. నీటిలో కరగని ఇలాంటి కొన్ని పదార్థాలు నీటి ఉపరితలంపై తేలుతాయి. నీటిలో కరగని పదార్థాలు నీటి ఉపరితలంపై తేలుతాయి అన్నమాట. మిగిలినవి పాత్ర అడుగు భాగానికి మునిగిపోతాయి. ఇసుక అనేది పాత్ర యొక్క కరగదు, అలా అనేసి పైనే తేలదు. నీటి అడుగు భాగానికి చేరుకుంటుందన్నమాట. నీటిపై తేలే లేదా మునిగే పదార్థాలను పలు ఉదాహరణలు మనం గమనించి ఉంటాం. చెరువులోని నీటిపై రాలిన ఎండుటాకులు, చెరువులోకి విసిరిన రాయి, గ్లాసులోని నీటిలో వేసిన కొన్ని తేనె చుక్కలు, ఇవన్నీ ఏమవుతాయి? తేనె అనేది కూడా నీటిలో కరుగుతుందండి. నీటిలో తేలే మరియు మునిగిపోయే వస్తువులను ప్రతిదానికి 5 ఉదాహరణలు ఇమ్మని బోజో మిమ్మల్ని కోరుతున్నాడు. ఒకసారి ఇవ్వండి. నీటిలో కరిగేవి, నీటిలో కరగనివి, లేకపోతే నీటిలో తేలేవి, నీటిలో మునిగిపోయే వాటికి కొన్ని ఉదాహరణలు ఇమ్మనేసి అడుగుతున్నాడు. మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయగలరన్నమాట. ఇలా మీరు కామెంట్ చేయడం ద్వారా ప్రతి విషయంపై మీకు అవగాహన పెరిగి ప్రతి విషయాన్ని మనం అనుభూతిపూర్వకంగా అంటే స్వయంగానే నేర్చుకుని బాగా గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇలా చేయడం ద్వారా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇవే పదార్థాలు నూనె వంటి ఇతర ద్రవాలతో తేలుతున్నాయా లేదా మునిగిపోతాయా అని పరీక్షించడం మాట ఏమిటి? పారదర్శకత. పారదర్శకత అంటే ఏంటో చూద్దాం. మీరు దాగుడు మూతలు ఆట ఆడి ఉంటారు కదా! ఇతరులకు కనబడకుండా మీరు దాక్కునే కొన్ని ప్రదేశాల గురించి ఆలోచించండి. వీటిని ఎందుకు ఎంపిక చేస్తున్నారు? గాజు అపారదర్శక, పారదర్శక మరియు పాక్షిక పారదర్శక పదార్థాల గుండా చూచుట. అపారదర్శక అంటే ఏమి కనిపించదండి. ఎగ్జాంపుల్ గోడ. పారదర్శకత అంటే మన షాపులలో చూస్తాం కదా, స్వీట్ షాపులలో గ్లాస్లో నుంచి మనకు అవతల పక్క ఏ వస్తువు అనేది మనం యువతల నుంచి చూడగలుగుతాం. అవి పారదర్శకత కనిపించే. పాక్షిక పారదర్శకత అంటే కొంచెం కనబడుతుంది, కొంచెం కనబడదు. అంటే స్పష్టంగా కనబడుతుంది. అదేంటంటే నూనె మరకలు కలిగిన కాగితాలు కావచ్చు. కిటికీ వెనుక దాక్కునే ప్రయత్నం చేశారా? ఖచ్చితంగా కాదు. ఎందుకంటే మేమిద్దరు దాని గుండా చూసినప్పుడు మీరు కనబడతారు. కిటికీలు అంటే గ్లాసులు అన్నమాట. గ్లాసుల నుంచి చూస్తే మనం కనబడతాం కనుక గ్లాసులలో దాక్కోరన్నమాట. మీరు కొన్ని పదార్థాల గుండా చూడగలరా? మనం ఏ వస్తువులు లేదా పదార్థాల గుండా చూడగలుగుతామో వాటిని పారదర్శక పదార్థాలు అంటారు. వేటి గుండా అయితే చూడగలుగుతామో వాటిని పారదర్శక పదార్థాలు అనేసి అంటారు. గాజు, గాలి, నీరు మరియు కొన్ని ప్లాస్టిక్లు పారదర్శక పదార్థాలకు ఉదాహరణలు అన్నమాట. సాధారణంగా షాపులలో బిస్కెట్లు, స్వీట్లు మరియు ఇతర తినుబండారాలు పారదర్శక గాజు లేక ప్లాస్టిక్ డబ్బాల్లో ఉంచడానికి ప్రాధాన్యత ఇస్తారు.
ఇలా ప్లాస్టిక్ ఇలా గాజు సీసాల్లో, ప్లాస్టిక్ డబ్బాల్లో ఉంచడానికి గల కారణం ఏంటంటే, లోపల ఉన్నవి కూడా బయటికి కనిపించడానికనమాట. వీటిని పారదర్శక పదార్థాలు అనేసి అంటారు. అంగడిలోని పారదర్శక సీసాలు. ఇప్పుడు అర్థమైంది కదండీ! అందువలన కొనుగోలుదారులు వీటిని సులభంగా చూడగలుగుతారు. మరోవైపు మీరు వాటి గుండా చూడలేని పదార్థాలు కొన్ని ఉన్నాయి. ఈ పదార్థాలను అపారదర్శక పదార్థాలు అంటారు. వాటి గుండా చూడలేని పదార్థాలను అపారదర్శక అంటే కనిపించవనమాట. ఎంత మాత్రంలో లోపల ఏముంది, ఏం లేనిది అనేది కనిపించదనమాట. దాన్ని అపారదర్శక పదార్థాలు అనేసి అంటారు. మూత వేయబడిన చెక్క పెట్టెలో లేదా అట్ట పెట్టెలో లేదా లోహపు పెట్టెలో ఏమి ఉంచారో మీరు చెప్పలేరు. పెట్టెలు అనేవి, లోహ పాత్రలు అనేవి అపారదర్శక పదార్థాలు అన్నమాట. చెక్క, అట్ట మరియు లోహాలు అపారదర్శక పదార్థాలకు ఉదాహరణలు. ఎలాంటి గందరగోళం లేకుండా అన్ని పదార్థాలను మనం పారదర్శక మరియు అపారదర్శక పదార్థాలుగా విభజించవచ్చని మీరు తెలుసుకున్నారు కదా. స్పష్టంగా కనిపించే వస్తువులను పారదర్శక పదార్థాలు, ఏమాత్రం కనిపించని పదార్థాలు అపారదర్శక పదార్థాలు అన్నమాట. కృత్యం 6. ఒక కాగితంను తీసుకొని దాని గుండా వెలుగుతున్న బల్బును చూడండి. మీ పరిశీలనను నమోదు చేయండి. ఇప్పుడు 2-3 చుక్కల నూనెను ఆ పేపర్ మీద పూయండి. నూనె పూసిన భాగం గుండా వెలుగుతున్న బల్బును మరలా పరిశీలించండి. బల్బు ఇంతకు ముందు కంటే ప్రకాశవంతంగా కనబడడాన్ని గమనించారా? కానీ నూనె పూసిన కాగితం గుండా మీరు స్పష్టంగా చూడగలరా? దానికి అవతల వైపు ఉన్న అన్ని వస్తువులను కనిపిస్తున్నాయా? బహుశా కనిపించవు. ఏ పదార్థాల గుండా వస్తువులను చూడగలం కానీ స్పష్టంగా ఏ పదార్థాల గుండా వస్తువులను చూడగలం కానీ స్పష్టంగా అయితే చూడలేం. వాటిని పాక్షిక పారదర్శకాలు అనేసి అంటారు. మనం ఆహార పదార్థాలలో ఉండే కొవ్వులను పరిశీలించినప్పటికీ కాగితం మీద నూనె మరకలు గుర్తున్నాయా? అది కూడా పాక్షిక పారదర్శకమే. కొవ్వులను పరీక్షించినప్పుడు కాగితం నూనె మరకలు కలిగి ఉంది కదా, అది పాక్షిక పారదర్శక పదార్థమే అవుతుంది అది కూడా. కావున మన పదార్థాలను అపారదర్శక, పారదర్శక మరియు పాక్షిక పారదర్శకాలుగా వర్గీకరించవచ్చు. చీకటిగా ఉన్న ప్రదేశంలో టార్చ్ లైట్ ఉన్న గాజును అరచేతితో వేయమని పహేలి సూచిస్తుంది. టార్చ్ను వెలిగించి అరచేతి వెనుక భాగాన్ని పరిశీలించండి. మీ అరచేతి పారదర్శకము లేక పాక్షిక పారదర్శకము తను తెలుసుకోవాలనుకుంటుంది. తెలిస్తే కామెంట్ చేయండి. అది పారదర్శకము, అపారదర్శకము, పాక్షిక పారదర్శకము. పదార్థాలు వాటి రూపంలో మరియు నీరు లేదా ఇతర ద్రవాలు కలిసిపోయే పదార్థాన్ని బట్టి భిన్నంగా ఉన్నాయని నేర్చుకున్నారు. అవి నీటిలో తేలవచ్చు లేక మునగవచ్చు లేదా పారదర్శకంగా, అపారదర్శకంగా లేక పాక్షిక పారదర్శకంగా ఉండవచ్చు. పదార్థాలను వాటి ధర్మాలలో పోలికలు లేదా తేడాలను బట్టి సమూహాలుగా వర్గీకరించవచ్చు అన్నమాట. పదార్థాలను మనం సమూహాలుగా వర్గీకరించవలసిన అవసరం ఏమిటి? పదార్థాలను మనం సమూహాలుగా ఎందుకు వర్గీకరించాలి తెలుసుకుందాం. నిత్య జీవితంలో మనం వెసులుబాటు కోసం తరచుగా మన పదార్థాలను వర్గీకరిస్తూ ఉంటాం. మన ఇంటిలో సాధారణంగా ఒక రకమైన వస్తువులు ఒకే చోట ఉండేలా వాటిని నిల్వ చేస్తాం. అలాంటి అమరిక వల్ల వీటిని మనం సులువుగా గుర్తించగలగడానికి ఒక వస్తువు యొక్క పదార్థాలను మనం వర్గీకరించవలసిన అవసరం ఉందన్నమాట. అదేవిధంగా కిరాణా షాపు వారు సాధారణంగా అన్ని రకాల బిస్కెట్లను షాపులలో ఒక మూలన ఉంచుతారు. అన్ని రకాల సబ్బులను ఒకచోట, ధాన్యాలు, పప్పులు మరొక చోట అమర్చుతారు. అంటే వాళ్ళు గజిబిజిగా ఉంచరండి. ఏ వస్తువుని ఎక్కడ పెట్టాలో వాళ్ళు నీట్గా సర్దుకుంటారు షాపులలో. ఎందుకంటే ఒకే చోట పెట్టడం వలన వాటిని సులభంగా గుర్తించగలిగి సేల్స్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట, వాళ్ళకి ఇబ్బంది లేకుండా. ఇలా సమూహాలుగా చేయడం ఉపయోగకరంగా ఉండడానికి మరొక కారణం
ఉంది. పదార్థాలను సమూహాలుగా విభజించడం వల్ల వాటి ధర్మాలలో క్రమత్వాన్ని పరిశీలించుటకు అనుకూలంగా ఉంటుంది. దాని గురించి పై తరగతిలో ఇంకా బాగా తెలుసుకుంటాం అన్నమాట మనం. ఇంతటితో ఈ లెసన్ అయిపోయింది. కీలక పదాలు చూద్దాం. గట్టిదనం, కరగనిది, మెరుపు కలిగి ఉండడం అంటే ద్వితి కలిగి ఉండడం, పదార్థాలు, లోహాలు, అపారదర్శక, గరుకుదనం, కరిగేది, పాక్షిక పారదర్శక, పారదర్శక పదాలు అన్నమాట. క్విక్ రివిజన్ కోసం ఇక్కడ సారాంశం ఇచ్చారు. ఇది ఒకసారి చూద్దాం మనం. ఈ లెసన్ మొత్తం బ్రీఫ్గా ఇక్కడ ఈ 4-5 పాయింట్లలో మనకి ఈజీగా ఈ లెసన్ మొత్తం ఇక్కడ ఉంటుందన్నమాట తెలుసుకోవడానికి. మన చుట్టూ ఉండే వస్తువులు వివిధ రకాల పదార్థాల చేత నిర్మితమై ఉంటాయి. అంటే మన చుట్టూ ఉండే వస్తువులు ఒకే పదార్థంతో కాకుండా వివిధ రకాల పదార్థాలతో తయారై వివిధ రకాల ఆకారాలు, రంగులు కలిగి ఉంటాయి అన్నమాట. ఏదైనా ఒక పదార్థం పలు రకాల వస్తువుల నిర్మాణంలో ఉపయోగపడుతుంది. ఒక పదార్థం అనేది ఒకే వస్తువు తయారు కాకుండా పలు రకాల వస్తువులు తయారు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. అదేవిధంగా ఒక వస్తువు ఒక పదార్థం చేత కానీ వేరువేరు భిన్న పదార్థాల చేత కానీ నిర్మించబడుతుంది. అంటే ఒక వస్తువు ఒకే పదార్థంతో తయారు కావాలని లేదు, అనేక పదార్థాల కలయికల ద్వారా కూడా ఒక వస్తువు అనేది తయారవుతుంది అన్నమాట. వివిధ రకాల పదార్థాలు వేరువేరు ధర్మాలను కలిగి ఉంటాయి. అవును, అన్ని పదార్థాలు ఒకే ధర్మాన్ని కలిగి ఉండాలని లేదు. ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క ధర్మాన్ని కలిగి ఉంటుంది. కొన్ని పదార్థాలు ద్వితిని, మెరుపును కలిగి ఉంటే కొన్ని ద్వితిని కలిగి ఉండవు. కొన్ని మెరుపును కలిగి ఉంటే కొన్ని పదార్థాలు అయితే మెరుపును కలిగి ఉండవు. ఉదాహరణకు ఇనుము అనేది మెరుపును కలిగి ఉంటుంది. అదే కొన్నిసార్లు తుప్పు పట్టి దాన్ని మెరుపును కోల్పోతుంది. దాన్ని గట్టి కాగితంతో అయితే లేకపోతే దాన్ని కోసినప్పుడు దాని అంచులు అనేవి ద్వితిని కలిగి ఉంటుంది అన్నమాట. ప్లాస్టిక్ అనేది ద్వితిని కలిగి ఉండదు. అలా అన్నమాట. కొన్ని గరుకుగాను, కొన్ని నునుపుగాను ఉంటాయి. అదేవిధంగా కొన్ని పదార్థాలు గట్టిగాను, మరికొన్ని సున్నితంగా ఉంటాయి. ఉదాహరణకు స్పాంజీ అనేది సున్నితంగా ఉంటే ఇనుము అనేది గట్టిగా ఉంటుంది. కొన్ని పదార్థాలు నీటిలో కరుగుతాయి, మరికొన్ని కరగవు. అవును కదండి. ఇప్పుడు షుగర్ అనేది వాటర్లో కరుగుతుంది, కానీ రంపపు పొట్టు అనేది వాటర్లో కరగదు. గాజు లాంటి కొన్ని పదార్థాలు పారదర్శకంగా ఉంటాయి. అవును, స్వీట్ షాపులలో వాడతారు వీటిని. చెక్క లాంటి మరికొన్ని పదార్థాలు మరియు లోహాలు అపారదర్శకాలు. ఇప్పుడు గోడ అనేది అపారదర్శకమేనండి, బెస్ట్ ఎగ్జాంపుల్. కొన్ని పదార్థాలను పార్షియల్ పారదర్శకాలుగా ఉంటాయి. అవి ఏంటంటే నూనె మరకలు కలిగిన కాగితం, అరచేతి కింద టార్చ్ లైట్ వేసినప్పుడు పైకి కనిపించే లైట్ అన్నమాట. పాక్షిక పారదర్శకాలు. పదార్థాలు వాటి ధర్మాలలో పోలికలను అనుసరించి లేదా భేదాలను అనుసరించి కొన్ని సమూహాలుగా వర్గీకరించవచ్చు. అవును, ప్రతి వస్తువును వాటి యొక్క ధర్మాలను బట్టి వాటి మధ్య భేదాలను అనుసరించి సమూహాలుగా వర్గీకరించవచ్చు అన్నమాట. పదార్థాల్లో మన అనుకూలత కోసం మరియు వాటి ధర్మాలను అధ్యయనం కోసం కొన్ని సమూహాలుగా వర్గీకరించవచ్చు. అంటే మనం ఒక పదార్థాన్ని ఏ ఒక అవసరానికి వాడతామో అనే దాన్ని బట్టి కూడా ఒక వస్తువుని సమూహాలుగా వర్గీకరించవచ్చు అన్నమాట. ఇవి మనం నేర్చుకున్నాం. పదార్థం, పుస్తకం అనేది దేంతో తయారవుతుందండి? కాగితంతో. గాజు అనేది గాజుతో, కుర్చీ అనేది ప్లాస్టిక్తో, ఆట బొమ్మలు కూడా ప్లాస్టిక్తో తయారవుతుంది. బూట్లు అనేవి తోలుతో తయారు చేస్తారనమాట. ఏ పదార్థంతో తయారు చేశారనేది అడిగారు. క్రింది ఇవ్వబడిన వాక్యాల్లో ఏది సరైనవో ఏవి సరికావో గుర్తించండి. రాయి పారదర్శకంగా ఉంటుంది, కానీ గాజు అపారదర్శకంగా ఉంటుంది. ఇది సరైనదా? కాదండి. రాయి అపారదర్శకం, గాజు అనేది పారదర్శకం అన్నమాట. ఒక నోటు పుస్తకము మెరుపును కలిగి ఉంటుంది, అయితే ఎరేజర్కు ద్యుతి ఉండదు. అవునండి, ఎరేజర్కి ద్యుతి అలాగూ ఉండదు, కానీ నోటు పుస్తకం అయితే మెరుపును కలిగి ఉండదన్నమాట. శుద్ధ ముక్క నీటిలో కరుగుతుంది. అవును, కరుగుతుందండి. ఒక చెక్క ముక్క నీటిలో తేలుతుంది. అవును, తేలుతుంది అన్నమాట. చక్కెర నీటిలో కరగదు అనేసింది, కరుగుతుందండి.
నూనె నీటిలో కలిసిపోతుంది, కలవదు. ఇసుక నీటి అడుగు భాగానికి చేరుతుంది. వెనిగర్ నీటిలో కరుగుతుంది, కరుగుతుంది. కొన్ని వస్తువులు మరియు పదార్థాల పేరు ఈ క్రింద ఇవ్వబడ్డాయి. నీరు, బాస్కెట్బాల్, నారింజ, చక్కెర, గ్లోబ్, యాపిల్ మరియు మట్టి కుండ. వీటిని ఈ క్రింది విధంగా విభజించారు. గుండ్రని ఆకారం కలిగినవి ఒక సమూహంలో, తినగలిగేవి తినలేనివి ఒక సమూహంలో. గుండ్రని ఆకారం కలిగినవి ఏంటండి? బాస్కెట్బాల్, నారింజ, గ్లోబ్, యాపిల్, మట్టి కుండ. తినగలిగేవి ఏంటండి? నారింజ, యాపిల్. తినలేనివి బాస్కెట్బాల్, గ్లోబ్, మట్టి కుండ. నీరు అనేది తినగలిగే దాంట్లోనే వాడాలండి. నీరుని ఎలా తింటాం అనేసి అనుకోవచ్చు, కానీ నీరు ప్రతి ఒక్క ఫ్రూట్లోనే, వెజిటేబుల్స్లోనూ ఆటోమేటిక్గా ఉంటుంది. అలా తినగలుగుతాం కదండి, అందుకే తినగలిగిన పదార్థంలోకి నీరును చేర్చండి అన్నమాట. ఇది కాదు అనేసి మీకు అనిపిస్తే దానికి సరైన సమాధానం ఏంటో కామెంట్లో తెలియజేయగలరు. నాకు తెలుస్తుంది, మీలాంటి ఆస్పిరెంట్స్ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నమాట. మీకు తెలిసిన వస్తువులన్నింటిలో నీటిపై తేలే వాటిని గుర్తించండి. అవి నూనె మరియు కిరోసిన్లో కూడా తేలుతాయా పరిశీలించండి. ఇది మనకు అవసరం లేదండి. క్రింది వాటిలో వేరువేరుగా ఉన్నదాన్ని గుర్తించండి. కుర్చీ, మంచం, బల్ల, పాప, కబోర్డ్. కబోర్డు, పాప, బల్ల, మంచం, కుర్చీ. కుర్చీ అనేవి వస్తువులండి, పాప అనేది వ్యక్తి అండి. గులాబీ, మల్లె, పడవ, బంతి, కమలం ఇవన్నీ పూలండి. పడవ అనేది వస్తువు అండి. అల్యూమినియం, ఇనుము, రాగి, వెండి, ఇసుక ఇవనేవి లోహాలండి. ఇసుక అనేది మట్టి. చక్కెర, ఉప్పు, ఇసుక, కాపర్ సల్ఫేట్ ఇవేమో కరిగేవండి. కాపర్ సల్ఫేట్ అనేది ఒక ఇదండి, మూలకం అన్నమాట. ఇంతటితో సెకండ్ లెసన్ కూడా కంప్లీట్ అయిందండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి.